హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేయబోయే రెసిపీ బెండకాయ పులుసు అండి. ఇది మా ఇంట్లో ఎలా చేస్తానో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. తరిగికొని వాటిని వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిపోతాయి కదా. వేగిన తర్వాత ఇందులో మనము ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈలోపు మనము పులుసుకి చింతపండు నానబెట్టుకుందామండి ఒక పక్కన. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఒక హాఫ్ వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేద్దాము. ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసుకుందామండి. చింతపండు జ్యూస్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో మనము మన రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేయాలి. ఇవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము నేను ఇక్కడ జీలకర్ర అండ్ మెంతులు ముందుగా వేయించి పెట్టుకొని అది చల్లగా అయినాక దాన్ని పౌడర్ చేసి వేస్తున్నానండి. పచ్చిది వేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి లాస్ట్ దగ్గరికి అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు బెండకాయలు ఉడికిపోయాయి కదా. ఉడికిపోయాక లాస్ట్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తినండి. మా ఇంటి బెండకాయ పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my mummy channel.